వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. కేటీఆర్ వ్యాఖ్యలపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మండిపడ్డారు. భారతదేశ స్వతంత్రం కోసం పోరాడిన కాంగ్రెస్ పార్టీని డర్టీ పార్టీ అని మాట్లాడటం కేటీఆర్ అహంకారానికి నిదర్శనమన్నారు. తెలంగాణ ఇచ్చిన పార్టీ నీకు థర్డ్ గ్రేడ్ పార్టీలా కనిపిస్తుందా? నీ తండ్రిని అడుగు, మా పార్టీ గురించి చెప్తాడు. నీ తండ్రి కేసీఆర్, నువ్వు, నీ కుటుంబం తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ దగ్గర గ్రూప్ ఫోటో దిగింది మర్చిపోయారా అని ప్రశ్నించారు. మా పార్టీ నిలబెట్టిన ఉపరాష్ట్రపతి అభ్యర్థిని చూసి దేశం మొత్తం హర్షిస్తుందన్నారు. సుదర్శన్ రెడ్డి సుప్రీంకోర్టు జడ్జిగా ఉంటూనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం గళ్లమెత్తిన న్యాయ కోవిద్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ఎమ్మెల్యేల అజాగ్రత్త వ్యవహారాలు చర్చనీయాంశంగా మారాయి. తాజాగా పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘన చేసిన 6 ఎమ్మెల్యేలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. కేబినెట్ సమావేశంలోనే ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ ఎవరు పార్టీ లైన్ దాటినా, బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించినా సహించేది లేదని, అవసరమైతే వదులుకోవడానికి కూడా సిద్ధమే అని స్పష్టం చేశారు. పార్టీ లోపల అసమ్మతి, నిర్లక్ష్యం ఎక్కువైతే ప్రజల్లో ప్రతికూల ఫలితాలు వస్తాయని, ఇకపై తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవని, పెద్దవాళ్లు చిన్నవాళ్లు అనే తేడా ఉండదని తేల్చేశారు. పార్లమెంటు సమావేశాలు నిరాశపరిచాయని బీఆర్ఎస్ ఎంపీ సురేష్ రెడ్డి వ్యాఖ్యానించారు. సభా కార్యక్రమాలు ప్రభుత్వం సరిగ్గా నిర్వహించడం లేదని చెప్పారు. గోదావరి జలాలు, బంకుచెర్ల ఇష్యూపై సభలో లేవనెత్తామని తెలిపారు. వర్షాకాల సమావేశాల్లో రైతుల సమస్యల గురించి చర్చ జరగాలి, కానీ అలా జరగలేదని అన్నారు. తెలంగాణలో యూరియా కొరతపై కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చామని సురేష్ రెడ్డి చెప్పారు. కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి జేపీ నడ్డాను కలిశానని చెప్పిన సురేష్ రెడ్డి తెలంగాణలో యూరియా కొరత రాష్ట్ర ప్రభుత్వ లోపమేనన్నారు. తమ భావజాల శత్రువు బీజేపీ అని, రాజకీయ విరోధి డీఎంకే అని టీవీకే అధ్యక్షుడు, నటుడు విజయ్ పేర్కొన్నారు. వచ్చే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకేకు తమ పార్టీకి మధ్య ప్రధాన పోటీ ఉంటుందన్నారు. రాష్ట్రంలో ప్రతి ఇంటి తలుపును తడతామన్నారు. అసెంబ్లీ ఎన్నికల సన్నాహాలను ఉధృతం చేసిన ఆయన మదురైలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఈ మేరకు ప్రసంగించారు. తనను ఎంత విమర్శిస్తే అంత ఎదుగుతానని వ్యాఖ్యానించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విప్లవం సృష్టిస్తామన్నారు. తాను మదురై ఈస్ట్ నుంచి పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాకి జెడ్ కేటగిరీ భద్రత కల్పించినట్లు తెలుస్తోంది. ఇటీవల ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా ఒక ప్రజా విచారణ కార్యక్రమంలో దాడికి గురైన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ దాడి నేపథ్యంలో ఆమె భద్రతపై ఆందోళనలు వ్యక్తమయ్యాయి. అందుకే కేంద్ర ప్రభుత్వం రేఖా గుప్తాకు జెడ్ కేటగిరీ భద్రతను కల్పించింది. దీని ప్రకారం ఆమె భద్రతకు ఢిల్లీ పోలీసుల నుంచి సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ కి అప్పగించారు. ఈ నిర్ణయం ఆమె భద్రతను పటిష్టం చేయడంతో పాటు భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా నిరోధించడానికి ఉద్దేశించబడింది. రష్యా నుంచి చమురు కొనుగోళ్ల వ్యవహారంలో అగ్రరాజ్యం చేస్తున్న వాదనలపై విదేశాంగ మంత్రి జయశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ ఇంధన మార్కెట్ను స్థిరీకరించేందుకు రష్యా నుంచి చమురు కొనుగోలు సహా అన్ని చర్యలు తీసుకోవాలని అమెరికా కొన్నాళ్లుగా చెబుతున్నట్లు గుర్తు చేశారు. ఈ వ్యవహారంలో అగ్రరాజ్య వాదనల వెనుక ఉన్న లాజిక్ విషయంలో గందరగోళంగా ఉన్నట్లు చెప్పారు. రష్యా చమురును భారీగా కొనుగోలు చేస్తున్న దేశం భారత్ కాదని, చైనా ఆ పని చేస్తోందన్నారు. అదేవిధంగా ఎల్ఎన్జీని కూడా మేం ఎక్కువగా కొనుగోలు చేయటం లేదని, ఐరోపా సమాఖ్య పెద్ద మొత్తంలో దిగుమతి చేసుకుంటోందని తెలిపారు. ఫారెస్ట్ అధికారులు ఉద్యోగులపై దాడికి పాల్పడిన ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ను అరెస్ట్ చేసి పదవి నుంచి తొలగించాలని ఫారెస్ట్ అసోసియేషన్ నాయకులు నిరసన చేపట్టారు. ఒకవేళ బుడ్డాపై ఎటువంటి చర్యలు తీసుకోకపోతే ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఫారెస్ట్ అధికారులపై దాడి చేసినప్పటికీ బుడ్డాపై చంద్రబాబు ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంపై నిరసనను ఉధృతం చేశారు. ఏపీ జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్ అసోసియేషన్ నాయకులు బుడ్డాపై చర్యలకు డిమాండ్ చేస్తున్నారు. నదులు అనుసంధానంపై వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. అందులో భాగంగా ఇచ్చంపల్లి రిజర్వాయర్ నుంచి గోదావరి, కావేరీ అనుసంధానం చేయడం సంప్రదింపుల కమిటీ సమావేశం కానుంది. శుక్రవారం జలసౌధ కార్యాలయంలో సెంట్రల్ వాటర్ కమిషన్ చైర్మన్ అతుల్ జైన్ అధ్యక్షతన నేషనల్ ఇరిగేషన్ డెవలప్మెంట్ అథారిటీ సమావేశం కానుండగా ఈ సమావేశానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, మహారాష్ట్ర, ఒడిశా, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. టీటీడీలో ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన వ్యక్తి భూమన కరుణాకర్ రెడ్డి అని, అలాంటి వ్యక్తి గురించి మాట్లాడే హక్కు బీఆర్ నాయుడుకి లేదని అన్నారు. జుట్టు తెప్పిస్తామని, మోకాళ్ల నొప్పులు తగ్గిస్తామని మోసం చేశారు. టీఆర్పీ రేటింగ్స్ కోసం అశ్లీల ప్రోగ్రాంలు చేయలేదా? అసలు శ్రీవారి టికెట్లు బ్లాక్ లో అమ్ముతుంటే చర్యలేవి అని బీఆర్ నాయుడిని అంబటి రాంబాబు ప్రశ్నించారు. ప్రధాని మోడీ శుక్రవారం బీహార్, పశ్చిమ బెంగాల్లో పర్యటించనున్నారు. రెండు రాష్ట్రాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను మోడీ ప్రారంభించనున్నారు. బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా ఇప్పటికే పలుమార్లు మోడీ ప్రచారం నిర్వహించారు. ఇందులో భాగంగా శుక్రవారం కూడా బీహార్లో పర్యటించనున్నారు. ఇక పశ్చిమ బెంగాల్లో 3 కొత్త మెట్రో లైన్లను ప్రారంభించనున్నారు. రెండు రాష్ట్రాల్లో మొత్తం 18,000 కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. బీహార్లో 13,000 కోట్లు, బెంగాల్లో 5,200 కోట్లకు పైగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు.
తప్పుదోవ పట్టించే ప్రకటనలో అనుచిత వ్యాపార విధానాలకు గాను రైట్ సేవల సంస్థ ర్యాపిడోకి వినియోగదారుల హక్కుల పరిరక్షణ సంస్థ CCPA 10 లక్షల జరిమానా విధించింది. 5 నిమిషాల్లో ఆటో లేదా ₹50 పొందండి ఆఫర్ కింద పరిహారం లభించిన కస్టమర్లకు రియంబర్స్ చేయాలని కూడా ఆదేశించింది. దీనితో పాటు గ్యారంటీడ్ ఆటో ఆఫర్ ప్రకటనలు కూడా పరిశీలించిన CCPA ఇవి వినియోగదారులను తప్పుదోవ పట్టించే తప్పుడు అడ్వర్టైజ్మెంట్లుగా నిర్ధారించింది. ఆసియా కప్ 2025లో భారత్ పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ కు గ్రీన్ సిగ్నల్ లభించింది. ఖండాంతర టోర్నీలో దాయాదితో తమరానికి భారత క్రీడా మంత్రిత్వ శాఖ అనుమతిచ్చింది. బహుళ దేశాలు పాల్గొనే టోర్నీలో టీమిండియా పాక్తో ఆడితే ఆపబొమ్మని స్పష్టం చేసింది. అయితే పాక్తో ఏ క్రీడలో అయినా ద్వైపాక్షిక సిరీస్లు మాత్రం ఉండవని తేల్చి చెప్పింది. వారు తమ గడ్డపై అడుగు పెట్టడానికి కానీ భారత్ జట్టు పాక్లో ఆడటానికి కానీ ఎట్టి పరిస్థితుల్లో అనుమతి ఇవ్వబోమని తెలిపింది. అంతర్జాతీయ టోర్నీలో తటస్థ వేదికలపై పాకిస్తాన్తో మ్యాచ్లాడితే అభ్యంతరం లేదని పేర్కొంది. ఇవి ఇప్పటివరకున్న స్పీడ్ న్యూస్ దంటోరా. చూస్తూనే ఉండండి అభినవ్ భారత్.